జమ్మూ కాశ్మీర్ లో మొట్టమొదటి ఫార్ములా 4 ఈవెంట్ జరిగింది. శ్రీనగర్ వేదికగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేగింగ్ లీగ్ ఈవెంట్ ను నిర్వహించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చూసి తన మనసు ఆనందంతో నిండిపోయిందన్నారు. మోటార్ స్పోర్ట్స్ రంగానికి భారత్ లో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి శ్రీనగర్ ముందు వరుసలో నిలిచిందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. एक्सक्लूसिव तस्वीरें बुलवार रोड की आपको दिखाने की कोशिश करेंगे। माहौल गर्म है, माहौल गर्म है। ये देख सकते हैं आप इस वक्त శ్రీనగర్లోని దాల్ సరస్సు తీరం వెంబడి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకు 1.7 కిలోమీటర్ల ట్రాక్ పై ఫార్ములా 4 కార్ల ప్రదర్శనను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన కార్యక్రమంలో దూసుకుపోయిన కార్లను వీక్షించి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. కార్లతో ఫార్ములా 4 డ్రైవర్లు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం యువత ఫార్ములా 4 డ్రైవర్లతో మాట్లాడారు. రేసింగ్ కు సంబంధించి తమ సందేహాల్ని నివృత్తి చేసుకున్నారు. ఈ రంగంపై ఆసక్తి పెంచేలా ఫార్ములా డ్రైవర్లు యువతతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. I've never seen skill like this. Beautiful. They're going really fast, huh? एक्सक्लूसिव तस्वीरें बुलवार रोड की आपको दिखाने की कोशिश करेंगे। ఫార్ములా 4 ఈవెంట్ కేవలం కార్ల రేసింగ్ పోటీకి సంబంధించినది మాత్రమే కాదని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఐక్యతకు ప్రతికూలతలు తట్టుకునే సామర్థ్యానికి చిహ్నమని అన్నారు. ఫార్ములా 4 డ్రైవర్ల స్ఫూర్తితో మరింత మంది కశ్మీరీ యువత రేసింగ్ రంగంలో కాలు పెడతారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తొలిసారిగా జరుగుతున్న ఈ ఈవెంట్ కు అక్కడి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫార్ములా 4 కు అనుకూలంగా ట్రాక్ ను తీర్చిదిద్దారు. ట్రాక్ వెంబడి పలుచోట్ల వైద్య బృందాల్ని, అగ్నిమాపక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం మొత్తాన్ని డ్రోన్లతో పర్యవేక్షించారు. On the curve, yeah.